అంటే సౌలు రాజు తరుముతున్నప్పుడు, అదేవిధంగా తన కుమారుడు తరుముతున్న సమయంలో, అబ్షాలోం అనేటువంటి తన కుమారుడు తరుముతున్న సమయంలో ఆ విధంగా పారిపోయి గుహల్లో, కొండల్లో ఎక్కడెక్కడో దాక్కొని అక్కడే ఆశ్రయం పొంది అక్కడే దేవుణ్ణి స్తుతించిన సందర్భాలు ఉన్నాయి. ఆ గుహలో ఉండి పాడినటువంటి కీర్తన ఇది. చదవండి మళ్ళీ మొదటి నుంచి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఎలుగెత్తి మొరపెడుతున్నాడట. ఎలుగెత్తి మొరపెట్టడం అంటే బిగ్గరగా ఏడవడం, మౌన ప్రార్థన కాదు. తనకు కలిగినటువంటి శ్రమను బట్టి మనుష్యుల మధ్య ఉండకుండా తరమబడ్డ దాన్ని బట్టి ఎక్కడో గుహలో ఉండి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. అంటే తన స్వరం ఎంత ఉందో అంతగా ఎత్తి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడనమాట. లోపల మదనపడి దుఃఖపడి చేసిన ప్రార్థన కాదు. ఒంటరిగా ఉన్నాడు, గుహలో ఉన్నాడు. ఆ గుహలో బాగా కేకబెట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని బతిమాలు కొనుచున్నాను, మొరపెట్టుచున్నాను, బతిమాలుచున్నాను, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఈ కీర్తన దావీదు ఎంత శ్రమలో ఉండి వ్రాసాడంటే ఇక చెప్పలేనంత శ్రమ. అందుకనే బహు వినయముగా, బాగా బలహీనత కలిగినప్పుడు, ఏదన్నా శ్రమ, తట్టుకోలేని శ్రమ కలిగినప్పుడు మనకి ఆటోమేటిక్గా వినయం వచ్చేసిద్ది, తగ్గించుకునే స్వభావం వచ్చేసిద్ది. ఎవరు ఏది చెప్పితే అది చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ముందుగా దానిలో నుంచి నేను బయటికి రావాలి, నేను స్వస్థత పడాలి, లేకపోతే నేను ఆ సమస్య నుంచి విడుదల పొందాలి అని ఆలోచన చేస్తాడు. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. బహు వినయంగా ప్రార్థన చేస్తున్నాడట. మొరపెడుతున్నాడు, ఎలుగెత్తి అరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా వినయంగా బ్రతిమాలుకుంటున్నాడు. నన్ను ఏంది ప్రభువా ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చావు? నేను రాజరికపు సీటు మీద కూర్చొని అక్కడ రాజరికం చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఉన్నావు, కానీ ఈ గుహలో నన్ను విడిచిపెట్టావా అని ప్రార్థన చేయడం ఆపకుండా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. అంటే దావీదు కలిగిన బాధ అంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి ప్రార్థన. గుహలో ఎవరూ లేరు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. తనకు కలిగిన బాధంతా, తన అంతరంగంలో ఉన్న వేదనంతా, తన పడుతున్నటువంటి మదన, ఆ పరిస్థితి అంతా కూడా దేవునికి చెబుతున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు సహజంగా అన్ని కష్టాలు గుర్తొస్తాయి, ఏ మనిషికైనా కదా. అన్ని కష్టాలు గుర్తొస్తాయి, గతంలో ఉన్నవన్నీ గుర్తొస్తాయి. కొన్నిసార్లు దేవుడు చేసిన మేలులు కూడా గుర్తొస్తాయి. మేలులను బట్టి స్తుతిస్తూ ఉంటాం, కలిగిన బాధలను బట్టి లేదా చేసిన తప్పులను బట్టి మనం ఏం చేస్తామంటే దుఃఖపడతా ఉంటాం. అదే దావీదు చేస్తున్న పని. ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతంగా ఉన్నాడు, గుహలో ఉన్నాడు, బాధంతా చెప్పుకుంటున్నాడు.
ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. దేవునికి చెప్పడం అంటే అర్థం ఏంటంటే గాలిలో చెప్పటమే. దేవునికి స్తోత్రం. బాధ కలిగినప్పుడు ముఖ్యంగా ప్రార్థనా పరులు చేసే పని ఏంటో చెప్పనా? మనుషులకు చెప్పరు. ఎవరికి చెప్తారు? దేవునికి చెప్తారు. దేవునికి చెప్తారంటే అర్థం ఏంటి? మీడియా గాలే, మధ్యలో మీడియా ఏంటిగా? గాలే. ఈ గాలి ద్వారా మన మాట దేవుని సన్నిధికి చేరుద్ది. దేవునికి స్తోత్రం. అదే తరంగాలు, మన స్వరమే తరంగాలుగా దేవుని దగ్గరికి వెళ్తాయన్నమాట. గుహలో ఉండి మొరపెడుతున్నాడు, గుహలో ఉండి బాధపడుతున్నాడు, గుహలో ఉండి బాధ దేవునికి చెప్తున్నాడు. చదవండి. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. ప్రాణము కృంగిపోయింది బాధ వలన. నాలో నేను కృంగి ఉన్నప్పుడు నే ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గము నీకు తెలుసు అంటున్నాడు. మనలో కూడా బాధ అనుభవిస్తున్నప్పుడు, మార్గము తెలియనప్పుడు దేవునికి మన బాధను, మన మార్గాన్ని అప్పగించాలి. ఎలుగెత్తి మొరపెట్టాలి, కన్నీరు గార్చాలి, బహు వినయంగా చెప్పాలి. అట్లాగని ఎందుకు నువ్వు ఇలా చేశావు అని దేవుణ్ణి డిమాండ్ చేసి అడగకూడదు. దావీదుకి మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. దావీదు గుహలోకి వెళ్ళినప్పుడు కూడా, శత్రువులు తరుముతున్నప్పుడు కూడా బహు వినయంగానే ప్రార్థన చేస్తున్నాడు, ఎలుగెత్తి మొరపెడతా ఉన్నాడు. అంటే సర్వ సమాజంలో ఏ విధంగా అయితే దేవుణ్ణి స్తుతించాడో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే స్తుతిస్తున్నాడు, అలాగే బాధను చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దావీదులో వేషధారణ అనేది లేదు. లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడే విధానం దావీదులో లేదు. ఆయన స్ట్రైట్గా ఉంటాడు. దేవుణ్ణి స్తుతించాలంటే స్తుతిస్తాడు అంతే. నీ వలన తప్పు జరిగింది అంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటాడు. దేవునికి నువ్వు కావాలి అంటే దేవునికి సరెండర్ అయిపోతాడు. అలాంటి స్వభావం కలిగిన వాడు దావీదు. అందుకే ఇక్కడ తన బాధంతా దేవునికి చెప్పుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి. నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరిపెట్టారట, ఉరి నొడ్డారట. అంటే దావీదు నడుస్తున్న మార్గములో, తను వెళ్తున్నటువంటి క్రమములో శత్రువులు అడ్డుపడి చిక్కులు పెట్టి అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కుట్ర చేసి ఉరి పెట్టారట. ఉరి అంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదవండి. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ లేడు, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడునూ లేడు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే. అంటే హోప్లెస్ అన్నమాట. మనుషులు ఎవరో సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు కూడా ఆయన బాధను పట్టించుకునేవాళ్ళు లేరు. ఇంకా పైగా ఉరిపెట్టారు, ఉరి నొడ్డి పట్టుకోవడానికి, చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మార్గములో వృద్ధులుతూ ఉండగా ఉరిబొట్టి ఆపేశారు, తరిమేశారు. అలాంటి సందర్భంలో ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, ఆదరించేవారు లేరు. మంచి మాట చెప్పి ఏం కాదులే, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, నిరీక్షించు, దేవుడు ఏదో ఒక సమయంలో వస్తాడు అని ఆదరించి ఆదరణ మాటలు చెప్పేవారు కూడా లేరు, దగ్గరకు తీసుకునేవారు కూడా లేరు. అలాంటి సమయంలో నీవే నాకు ఆశ్రయము, నీకే ప్రార్థన చేస్తున్నాను,
నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా ప్రార్థన ఆలకించు అని తన హృదయములో బాధ తన్నుకొని వస్తుండగా ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఆవేదన, కన్నీరు అంటే హోప్లెస్ సిచ్యువేషన్ అన్నమాట. మనుషులు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు, సొంత కుమారుడు తరుముతా ఉన్నాడు. అంతటి బాధలో ఇక దిక్కు దోచని పరిస్థితుల్లో ఆవేదన కలిగి మొర్ర పెడుతున్నాడు. ఎవరండి? ఒక రాజు. దేవునికి స్తోత్రం. రాజు సింహాసనం మీద నుంచి గుహలోనికి వెళ్ళి గుహలో మొర పెడుతున్నాడు. కనుక మనకు కూడా అలాంటి సిచ్యువేషను ఎదురైన సందర్భాల్లో మనుషులెవ్వరూ మనల్ని ఆదరించనటువంటి పరిస్థితుల్లో, మనుషులెవరూ మంచి మాట చెప్పనటువంటి పరిస్థితుల్లో, భరోసా ఎక్కడ దొరకనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించితే, దేవుని దగ్గర మొరపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడి పేరు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ఆయన చెవియొగ్గే దేవుడు. చదవండి. సజీవులున్న భూమి మీద, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నేను బ్రతికున్నాను, ఈ బ్రతికున్న భూమి మీద నా సింహాసనము నాకు ఆస్పదమని నేను అనుకోలేదు. సజీవులున్న భూమి మీద నా ఆశ్రయము, నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. అంటే సింహాసనం మీద ఉన్నప్పటికీ కూడా నా స్వాస్థ్యము నీవే అనుకున్నా. నాకు అన్నదమ్ములు చాలామంది ఉన్నప్పటికీ కూడా నా స్వాస్థ్యము నీవే అనుకున్నా. ఎంతమంది ఉన్నారు? దావీదుకి అన్నదమ్ములు ఎంతమంది? 7 మంది ఉన్నారు. ఇంకా 8వ వాడు. బంధువర్గం ఉన్నా, రక్త సంబంధులున్నా, గొప్ప సైన్యం ఉన్నా, మంచి పేరున్నా, అదేది కూడా స్వాస్థ్యము కాదు. నీవే, సజీవులున్న భూమి మీద నీవే నా స్వాస్థ్యమని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. ఇప్పుడు మొర్రకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు ఆదరించేవారు లేరు. నా మొర్ర ఆలకించయ్యా, చెవియొగ్గు ప్రభువా. సజీవులున్న భూమి మీద నీవే నా గురి అని, నీవే నా స్వాస్థ్యమని, నీవే నా సమస్తమని నేను అనుకొని నా యాత్ర ప్రారంభించాను. ఎక్కడ కూడా నాకు స్టాప్ కాకుండా నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. నన్ను తరుమువారు అంటే నన్ను పగబట్టి నన్ను చంపాలని, నన్ను పదవి నుంచి తప్పించాలని రకరకాల ప్రయత్నాలు చేసి తరుముతూ ఉన్నారు. ఆ తరిమే వారు ఎలాంటి వాళ్ళు అంటే నాకంటే బలమైన వారు. చాలా సైన్యం ఉంది వాళ్ళ దగ్గర. అలాంటి వారి నుంచి నన్ను తప్పించు ప్రభువా. చాలాసార్లు మనం కూడా ఇలాంటి ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే మనకు మించిన సమస్యలు మన మీదకి వస్తాయి. కొన్నిసార్లు మనము తట్టుకోలేనటువంటి సమస్యలు మన మీదకి వస్తాయి. మనము బయట పడమేమో అన్నంత సిచ్యువేషన్, అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు దావీదు ప్రార్థన మనం గుర్తు చేసుకోవాలి. ఏమన్నాడు? మరలే చదవండి ఆ మాట. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, బలమైనోళ్ళు. ప్రభువా, ఈ సమస్య చాలా బలమైనది, దీని నుంచి నేను బయటపడలేనేమో. నీవే ఆ సమస్య కంటే బలమైన వాడవు, శత్రువు కంటే బలమైన వాడవు.
నన్ను బయటికి తీ ప్రవ్వా, నన్ను రక్షించు ప్రవ్వా, నన్ను కాపాడు ప్రవ్వా అని దావీదు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా మన సమస్యల్లో మనం ప్రార్థన చేయాలి. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. చెరసాలలో నుండి, చెర ఒంటరితనం ఒక చెర, గుహలో ఉండడం ఏంటి ఒక చెర, బాధను అనుభవించడం ఒక చెర, ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక శ్రమ, చెర. ఆ చెరలో నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నీ నామమును ఘనపరచున్నట్లు, నీ నామాన్ని స్తుతించున్నట్లు చెరలో నుంచి నన్ను విడిపించు. అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను ఈ చెరలో నుంచి, ఈ గుహలో నుంచి, ఈ బాధలో నుంచి, ఈ కష్టంలో నుంచి నన్ను విడిపిస్తే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంటే స్తుతి కూడికలు పెడతాను, అందరిలో దేవుడు నాకు మేలు చేశాడు అని అనేకులకు చెబుతాను, నిన్ను ఘనపరుస్తాను అని తనకు తానే ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. అంటే నన్ను నీవు ఏ విధంగా బయటికి తీసావో, నన్ను ఏ విధంగా చెరలో నుంచి బయటికి తీసుకొచ్చి క్షేమస్థితినిచ్చావో, బాధను తొలగించావో, స్తుతించడానికి ఒక హేతువు కలుగజేశావో, అదంతా కూడా నేను వివరిస్తున్నప్పుడు నీతిమంతులు విని, నీతిమంతులు నన్ను చూచి మహోపకారాలు దేవుడు దావీదు పట్ల చేశాడు అని నిన్ను స్తుతిస్తారు, నిన్ను ఘనపరుస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పట్ల దేవుడు చేసినటువంటి ఘనకార్యాలను బట్టి దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుణ్ణి తెలుసుకొని అప్పటికే స్తుతిస్తున్నటువంటి బిడ్డలు, దేవుడు వాడి పట్ల మహోపకారాలు చేశాడు, దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, మొర్రను ఆలకించాడు, చెరలో నుంచి విడిపించాడు అని వారు కూడా నిన్ను బట్టి, నన్ను బట్టి స్తుతిస్తారట దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. దావీదు అదే చెప్తా ఉన్నాడనమాట. కాబట్టి దావీదు గుహలో ఉండి ఎంత బలమైన ప్రార్థన చేశాడు, ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థనలు అలవాటు చేసుకోవాలి. అలాంటి ఆత్మ కలిగిన వారమై ప్రార్థనలు చేయాలి. అలాగా ఎలుగెత్తి ప్రార్థనలు చేయాలి, కన్నీటితో ప్రార్థనలు చేయాలి, బాధంతా చెప్పుకోవాలి, ఆవేదనంతా దేవుడి సన్నిధిలో చెప్పుకుంటే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దావీదును బయటికి తీశాడు, దేవుడు దావీదుకు మరలా సింహాసనాన్ని ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చొని మరలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన కీర్తనను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మకము గల తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. బాధలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, శత్రువు, మాకు మించినటువంటి శత్రువు మమ్మల్ని ఆవరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా మార్గాలు మేము కొనసాగకుండా ఆపుతున్నప్పుడు నాయన కన్నీరుతో ప్రభు ఎలుగెత్తి మొరపెట్టే ధన్యత మాకును దావీదు వలె దయచేయండి ప్రభు. దావీదు చెరలో నుంచి విడిపించమని ప్రార్థన చేశాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని తండ్రి మాటిచ్చి ప్రభు అనేకుల ఎదుట, సమాజం ఎదుట ప్రభు నీ మేలులు చెబుతానని తండ్రి అన్నప్పుడు అనేకులు ప్రభు ఆ చెరలో నుంచి బయటకు వచ్చిన దావీదును చూసి నిన్ను ఘనపరిచారు ప్రభా. మాకును మహోపకారాలు నువ్వు చేసావని మేమును సాక్ష్యం చెప్పునట్లుగా తద్వారా అనేకులు ప్రభా నువ్వు మంచి దేవుడవని, సమస్యలను తెంచే దేవుడవని ప్రభా, ప్రార్థన ఆలకించే దేవుడవని
అయా చెరలో నుంచి విడిపించే దేవుడు అని ప్రభువా అనేకులు తెలుసుకోవడానికి సహాయం వచ్చేయమని, దీవించి ఆశీర్వదించి బలపరచమని, నీ కృప నిండుగా దయచేసి మా అందరి జీవితాల్లో ప్రార్థన అనుభవాలు ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.